ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం ఓం కాంతమ్మ, ఓంకారి కాంతమ్మ. అమ్మ కాంతమ్మ తల్లి గురించి అద్భుతమైన విషయాలను తెలుసుకోబోతున్నాము. మొదటిసారిగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ భక్తి బంధువులు కండి అమ్మ ఒడిని చేరుకోండి. ప్రక్కనున్న బెల్ సింబల్ని నొక్కండి. మొదలు పెట్టుకుందాం. మట్టిలో కూర్చొని మట్టిని కలుపుతూ మట్టి నీటిని కలిపి ఎందుకు పంచిపెడతారు? అసలు ఈమె తత్వం ఏమిటి అని ఆలోచన నాలో నిదానముగా మొదలైనది. ఇసుక నీళ్లు మాత్రము ఉదయం నుండి సాయంత్రం వరకు తెప్పించుకొని కలుపుతూనే ఉండేది. మర్రెపల్లెకు అమ్మ వస్తే 10 రోజులు కూడా ఇక్కడే ఉండేది. నేను అమ్మను అర్థం చేసుకొని అమ్మను అమ్మగా గుర్తించి అమ్మను అమ్మ కాదు, అమ్మ వేసినది వేషము కాదు, ఈ అమ్మ సామాన్యురాలు కాదు అని తెలుసుకొనడానికి నాకు చాలా సంవత్సరములే పట్టింది. అప్పటి నుండి అమ్మ అంటే ఏమిటి, అమ్మ ఎందుకు తిడతారు, అమ్మ ఎవరితో ఎలా ఉంటారు, అసలు అమ్మ స్వరూప సంబంధాలు ఏమిటేనని తెలుసుకున్నాను. అమ్మను గమనించాను, అమ్మను కొలిచాను, అమ్మను గ్రహించాను, అమ్మను అమ్మా అని పిలిచాను, అమ్మను అర్థం చేసుకున్నాను, అమ్మతో గడిపాను. ఎవరో అమ్మతో ఒకరిద్దరు ఉండి అమ్మకు ఇసుక నీరు అందించుచుంటే చాలు. ఉదయము నుండి సాయంత్రం వరకు ఇసుకను నీటిని పోసి కలుపుతూనే ఉండేది ఆ కాంతమ్మ తల్లివారు. ఆమె పని ఆమె చేసుకుంటుండేది. అలాంటి అమ్మ మా ఇరువురు భార్యాభర్తలను తమ భక్తులుగా చేసుకున్నది. మరువలేని అనుభూతులను మా కుటుంబానికి అందించినది. కొంతమంది వచ్చినప్పుడు అమ్మ బూతులు తిడుతుందని చెప్పినాను కదా, వారు మరల అమ్మ దర్శనము వచ్చేవారు. వారు రెండవసారి కాంతమ్మ తల్లి దర్శనమునకు అమ్మ చెంతకు వచ్చేటప్పుడు అమ్మకు తనతోటి ఉన్నవారికి వేడి వేడి భోజనాలు చేసుకొని మంచి కూరలు చేసుకొని అమ్మకు తినుబండారాలను తీసుకుని అమ్మ దగ్గరికి అమ్మా అమ్మా అంటూ అమ్మను ఆప్యాయముగా పలకరిస్తూ గౌరవ మర్యాదలతో భయభక్తులతో వచ్చేవారు. వారు తెచ్చిన భోజనాలు అమ్మ దగ్గరనున్న వారి అందరికీ పెట్టి వారు తెచ్చిన తినుబండారాలను అమ్మ పాదాల దగ్గర పెట్టి అమ్మ దగ్గర సెలవు తీసుకుని వెళ్ళేవారు. అలా వచ్చిన వారిని నేను పలుకరించి, మొన్న వచ్చినప్పుడు మిమ్మల్ని అమ్మ తిట్టినారు కదా, మీరు మరలా ఎందుకు వచ్చారు, మరలా అమ్మను చూడాలి అని మీకు ఎందుకు అనిపించింది, మీరు ఎందుకు అనుకున్నారు అని నేను వాళ్లను అడిగేదాన్ని. కానీ వాళ్ళు నాకు ఇలా చెప్పారు: అమ్మ సర్వశక్తి సమన్వయ అవతారము, ఈమె పిచ్చమ్మగా కనిపించిన పంచాక్షరి పార్వతి ప్రతిరూపం, అమ్మ ఆదిశక్తి అవతారము. మనము ఏమి కావాలని అమ్మ దగ్గరకు వస్తామో ఆ పని అమ్మ తిట్టే తిట్లతోనే పూర్తవుతుంది. అమ్మ సామాన్య స్త్రీ కాదు, శ్రీమూర్తిగా మన ముందు గోతాము పైన వేసుకున్న పిచ్చి తల్లి కాదు. మనకు అమ్మ దర్శనము చేసుకోవాలి అనిపించినదంటే అది అమ్మ దయనే. ఎలాగంటే మనలోని పిచ్చి ముదిరి ఆ ముదిరిన పిచ్చే ఏదో ఒక రకముగా మనల్ని అమ్మ దగ్గరకు తీసుకువచ్చింది అంటే, అమ్మ మనల్ని చూసి తిట్టింది అంటే చాలు, ఉన్న పిచ్చి పాకాన బడి పారిపోయినట్లే, మనము సుఖశాంతులతో బ్రతికినట్లే. అందుకే ఒక్కసారి వచ్చినవారు, అమ్మ దర్శనము చేసుకున్నవారు, అమ్మను చూచినవారు, అమ్మను కలిసినవారు, అమ్మ తిట్లకు అలవాటు పడినవారు తమ జీవితాంతము అమ్మను మరువలేరు. మనలోనున్న మహాపిచ్చిని వదలగొట్టి మనలను ఉద్ధరింపచేయుటే అమ్మ కాంతమ్మ తల్లి పని. అమ్మ మనల్ని ఎంత ఎక్కువగా తిడితే అంత తొందరగా మనలోని పిచ్చి వదిలిపోయి మనము సుఖశాంతులతో జీవనము సాగించగలము. అందుకే మరలా రెండవసారి అమ్మ చెంతకు రావాలనిపిస్తుంది. వస్తాము, అమ్మకు దగ్గరవుతాము,
అమ్మ కాంతమ్మ తల్లి ప్రేమకు పాత్రులమవుతాము. అమ్మ తిట్టేది మనల్ని కాదు, మనలో దాగి ఉన్న కర్మలను, పాప చింతనలను, మనలో కనిపించకుండా దాగి ఉన్న దుష్టగ్రహాలను, కానీ వేరు కాదు అని అమ్మ చెంత ఆ ప్రేమలో తెలుసుకుంటాము. మరుగుతున్న పాలను బాగా చల్లపరిచి తోడు పెట్టి ఆ పాలలో తోడు వేసిన పెరుగు అవుతుంది. ఆ పెరుగును కవ్వముతో చిలికిన కదా వెన్న, నెయ్యి, మజ్జిగ నడి స్వభావాలు, ఆకారాలు, ద్రవరూపాననున్న వస్తువులు బయటకు వస్తాయి. అలా వచ్చిన మజ్జిగను సేవిస్తాము. వెన్నను పొయ్యి మీద పెట్టి వేడి చేసిన కదా నెయ్యిని తీస్తాము. అలానే అమ్మ మనసులో ఉన్న మంచిని బయటకు తీయుటకు, మనలో దాగిన రుగ్మతలను తొలగించుటకు అలా అంటారే కానీ పాలకుండ లాంటి అమ్మ మనసు అంతులేని అద్భుతమైన ప్రేమ కలశము అని ఆ వచ్చిన వారు నాకు చెప్పేవారు. మనము గత జన్మలలో చేసిన కర్మలు, దోషాలు, పాపాలు అన్నీను ఆ బూతు మాటల ద్వారా అలా అరచి తగువులాడి ఆ తల్లి మనము నుండి వాటిని దూరం చేసిన కదా తన చెంతకు మనల్ని ఆహ్వానించేది. సత్యం ఎరుగని వారు తిడుతుందని అనుకుంటారు. పిచ్చిదానికి వేరే పని లేదనుకుంటారు. సత్యం గ్రహించిన వారు సత్యసందాయిని, నిత్య సంతోషిని అని అమ్మ దగ్గరకు, అమ్మ దర్శనమునకు మరలా వస్తారు. అలా అమ్మ దగ్గరకు, అమ్మ దర్శనమునకు మరలా వస్తూనే ఉంటారు. బంగారు తల్లంటారు భగవతి కాంతమ్మని, ఇసుకతో అలరించేరు పరమేశ సంవర్ధిని. విజయుడనే కాంతమ్మ కనికరము చూపమ్మ, విజయుడనే కాంతమ్మ కలలోనే చూపమ్మ. నా కలలో మెదిలినవమ్మ నీ చరితను అందించమ్మ. ఓ కాంతమ్మ, ఓంకారి కాంతమ్మ, ఓం కాంతమ్మ, ఓంకారి కాంతమ్మ. మరువరు కదు మీ విజయభాస్కరుడును.